ప్రస్తుతము జర్మనీలో మునిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అని ఒక అతిపెద్ద మెగా ఈవెంట్ జరుగుతుందండి. సో ప్రపంచ స్థాయిలో ఇంకా అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్, అలాగే మన జైశంకర్ గారు, మీకు జపాన్ యొక్క ఫారిన్ మినిస్టర్, ఇలాగ పెద్ద పెద్ద నాయకులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో పాకిస్తాన్ యొక్క ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, ఇతనికి కూడా వీళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇతను వెళ్ళాడు. ఈ సెక్యూరిటీ గేట్ ఉంటుంది చూసారా, అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. సో అసీం మునీర్ అతనితో పాటు ఒక ఆర్మీ జనరల్, అతని చేతిలో కార్డు ఉంది. కార్డు చూపించాడు. అసీం మునీర్ చేతిలో ఐడెంటిటీ కార్డు లేదండి. దాంతో ఆ జర్మనీ సెక్యూరిటీ ఆఫీసర్ మీ కార్డు ఏది అని అడగడంతో బిత్తరపోయాడు. ఇతనికే అర్థం కాలేదు. అంటే ఇక్కడ వాస్తవం ఏమిటండి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అసీం మునీర్ నా ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ చెప్తాడు కదా. డొనాల్డ్ ట్రంప్ వాల్యూ ఎంత, ఈ అసీం మునీర్ వాల్యూ ఎంత, ఒకసారి మీరు ఇవాల్యుయేట్ చెయ్యండి. అంటే ఒక ప్రముఖ దేశంలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్కి అసీం మునీర్ అంటే ఎవరనే తెలియదు. తెలిస్తే గుర్తుపడతాడు కదా, హలో సార్ నమస్తే వెళ్ళండి అంటాడు కదా. అనలేదు. నీ కార్డు ఏదిరా చూపించు, ఎలా ఉంటుంది. అదే ఇంకొక వైపు చూడండి, జైశంకర్ గారు వీళ్ళ G4, ఇప్పుడు మనము G20 అంటాం, G7 అంటాం, మరి G4 ఏంటండి అంటే భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్. సో వీళ్ళ ఫారిన్ మినిస్టర్స్ అక్కడ కలవబోతున్నారు. వెన్యూ ఎలా ఉంటుందండి, మీకు జైశంకర్ గారి యొక్క కాన్వాయ్ రాబోతుంది అన్నప్పుడు యావత్ జర్మనీ సెక్యూరిటీ వ్యవస్థ హై అలర్ట్లో ఉంటుంది. ఎవరైనా వెళ్ళి జైశంకర్ గారు మీ ఐడెంటిటీ చూపించండి అడగగలరా, అడుగుతారా? ఇదే విషయమే జపాన్, బ్రెజిల్ ఫారిన్ మినిస్టర్స్కి కూడా. అంటే ఆ గౌరవం చూడండి. సో ఇదే తేడా. ఇప్పుడు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి, చైనాలో జరిగినప్పుడు పుతిన్ గారు, మోదీ గారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అక్కడ లైన్లో ఎవరున్నారు, పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఉన్నాడు. అసలు వీళ్ళు పట్టించుకోనే లేదు. సరేనండి, మోదీ గారికి అయితే శత్రు దేశము, వాడంటే నచ్చదు, ఈయన పట్టించుకోలేదు. మరి పుతిన్ గారు పలకరించాలి కదా, ఎప్పటి నుంచో పరిచయం ఉంటుంది కదా, హలో షాబాష్ ఎలా ఉన్నారు, బాగున్నారు అడగాలి కదా. పుతిన్ గారు కూడా పట్టించుకోలేదు. అంటే వీళ్ళ స్థాయిని చూడండి. వీళ్ళని మీకు వైట్ హౌస్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి భోజనము పెట్టి, అబ్బా మీరిద్దరు చాలా గొప్పవాళ్ళని ట్రంప్ అంటున్నాడంటే ఇతని స్థాయి చూడండి. అమెరికా అధ్యక్షుడండి. అంటే ఈరోజు ప్రపంచములో డొనాల్డ్ ట్రంప్కి ఎలాంటి వాల్యూ ఉంది అంటే, అసీం మునీర్ని ఎలా చూస్తున్నారో ట్రంప్ని కూడా అలాగే చూస్తున్నారు. ఇదే వాస్తవం. ఇతని మాటకు ఎటువంటి వాల్యూ లేదు. ఇతని ఒక మనిషిగానే చూడడం లేదు. ఎప్స్టైన్ ఫైల్స్ రిలీజ్ అయ్యాక వీడు ఒక పరమ చెత్త నాయకుడు, ఇదే అందరి అభిప్రాయం. ఇప్పుడు ఈ మార్కో రూబియోని చూసామనుకోండి, చాలా చాలా తెలివైన నాయకుడు అండి. వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆయన మాట్లాడుతున్నాడు, నేను పుట్టి పెరిగిన ఈ ప్రపంచంలో వరల్డ్ న్యూ ఆర్డర్ అని చూశాను, చదివాను. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తరువాత అమెరికా ఒక అగ్రరాజ్యము, ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యము. మీకు డాలర్ అనేది గ్లోబల్ కరెన్సీ, దాని ఆధారముతోనే వ్యాపారము అనేది ఈ ప్రపంచంలో జరగాల నేను చూశాను, చదువుకున్నాను, ఇవాళ పొజిషన్లో ఉన్నాను అన్నాడు కదా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటండి, మార్కో రూబియో ఒకటి మాట్లాడితే జేడీ వ్యాన్స్ ఏదో మాట్లాడతాడు, సంబంధమే లేకుండా మాట్లాడతాడు. ఇక డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఒకటి చెప్తాడు, రేపు ఇంకొకటి ఏదో చేస్తాడు. అంటే ఈ టీమ్, ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారండి, మీ మీటింగ్లో మీ CEO, వైస్ ప్రెసిడెంట్, పెద్ద పెద్ద ఉన్నత అధికారులు అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎగ్జిక్యూటివ్స్. వీళ్ళందరూ ఒక తప్పు చేయబోతున్నారు, మీకు తెలుసు. కానీ మీరు చెప్పలేరు, చెప్పినా వాళ్ళు వినరు, కలిసికట్టుగా అందరూ ఒక పొరపాటు చేస్తారు. అమెరికాలో ఇదే సిచ్యువేషన్. అలాంటిది వీళ్ళు ఇంతలాగా గౌరవించిన అసీం మునీర్, వాడు ఎవడో వాళ్ళకి తెలియదు. ఇది పరిస్థితి. సో మరి ఇంకొక వైపు చెప్తున్నాను కదా, ఈ 4 దేశాలు G4 అంటారు. ఏంటండి వీళ్ళు, ఏంటి అంత ప్రామినెన్స్ అంటే, ఈ 4 దేశాలు కూడా ఎప్పటి నుంచో మాట్లాడుతున్న ఒక విషయం. ఇప్పుడు మీకు ఐక్యరాజ్య సమితి తెలుసు కదండి, యునైటెడ్ నేషన్స్. ఇందులో పర్మనెంట్ 5 అని చెప్పి మీకు దేశాలు, రష్యా, అమెరికా, UK, ఫ్రాన్స్, చైనా. సో ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు
వీళ్ళకి వీటో పవర్ కూడా ఉంటుంది. అంటే ఎలాంటి ఒక తీర్మానాన్ని కూడా వీళ్ళు అప్రూవ్ చేయగలరు లేదా రిజెక్ట్ చేయగలరు. అంత పవర్ఫుల్ కంట్రీస్ అని అంటారు. సో ఇప్పుడు న్యూ వరల్డ్ ఆర్డర్, రెండవ ప్రపంచ యుద్ధాన్ని పక్కన పెట్టండి, జర్మనీ కోసమే వీళ్ళు ఐక్యరాజ్య సమితి పెట్టారు. ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నామంటే దీన్ని ఎక్స్పాండ్ చేయండి. 2015లో ఈ 4 దేశాలు కలిసినప్పుడు యునైటెడ్ నేషన్స్ని ఎక్స్పాండ్ చెయ్యండి. పర్మనెంట్ మెంబర్స్ ఒక 10 మందిని పెట్టండి, 5 ప్లస్ ఇంకొక 5. సో ఆల్రెడీ G4 అంటున్నాను కదా, ఆఫ్రికా నుంచి ఇంకొక దేశాన్ని తీసుకురండి. సో ఇలాగ 10 దేశాలు అవుతాయి. ఇది వీళ్ళు మాట్లాడారు. కానీ ప్రపంచం ఎలా ఆలోచిస్తుంది అంటే, ఇప్పుడు జర్మనీ యొక్క ఫారిన్ మినిస్టర్ మేము బ్రిక్స్ గ్రూప్లో కలవాల్సింది, పొరపాటుగా ఈ పని చెయ్యలేదు. మీరు ఇమాన్యుయల్ మ్యాక్రోని తీసుకున్నారనుకోండి, బ్రిక్స్ని G7 దేశాలను కలపాలి, ఈ పని భారత్ మాత్రమే చెయ్యగలదు. వీళ్ళు ఎక్కడ పొరపాటు చేశారు? బ్రిక్స్ అంటే మీకు అక్కడ రష్యా, చైనా ఎవరికి నచ్చదు, పెద్ద యుద్ధము, ఇంకొక దేశము డంపింగ్ స్ట్రాటజీ. సో కమ్యూనిస్ట్ దేశాలు నో అని అనుకున్నారు. కానీ అదే బ్రిక్స్లో భారత్ లాంటి ఒక ద లార్జెస్ట్ డెమోక్రసీ ఉంది, బ్రెజిల్ లాంటి ఒక గుడ్ డెమోక్రసీ ఉంది. వీళ్ళు ఎందుకున్నారు? ఆలోచించాలి కదా. ఇది వీళ్ళు ఆలోచించలేదు. ఎందుకంటే అమెరికా వాడే బాస్ ఇవాళ వీళ్ళని అందరినీ తన్ని తగలేశాడు కాబట్టి బ్రిక్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ బ్రిక్స్ బలోపేతం అవ్వాలి అంటే యూరోప్ యూనియన్కి సంబంధించిన దేశాలు వచ్చేసారు అనుకోండి, యుఎన్ పరిస్థితి ఏమిటి? యుఎన్ అక్కడ మీకు ఎక్కడా కూడా ఎటువంటి వాల్యూ ఉండదు కదా. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాము, ఈ 5 దేశాలు ప్లస్ ఇంకొక 5 దేశాలను కలపండి. చూడండి ఫ్రెండ్స్, మీరు సమీకరణ చూడండి. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి, రష్యా, అమెరికా సూపర్ పవర్స్. ఎందుకు? అణు అస్త్రాలు ఉన్నాయి ప్రపంచంలో, వాళ్ళ వద్ద ఉన్న అణు అస్త్రాలు ఎవరి వద్ద లేదు. సరే, తరువాత చూడండి, యూకే అంటే ఒక 260 న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. ఫ్రాన్స్ ఇంకా కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఇవాళ ఉన్న సిట్యువేషన్లో భారత్ తలచుకుంటే ఈ 260 లేదా 300 ప్లస్ అణు అస్త్రాలు తయారు చేయడం మనకు కష్టమా? మన వద్ద టెక్నాలజీ ఉంది, యురేనియం ఉంది, మీకు డబ్బులు ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది. మనము చాలా చాలా ఈజీగా 300 ప్లస్ న్యూక్లియర్ వెపన్స్ను మనం తయారు చేయగలం. అవునా? మరి అదే జీడిపి అనండి. జీడిపి అన్నప్పుడు మీకు అమెరికా, చైనా పర్మనెంట్ సీట్స్ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరూ, తక్కిన 3 దేశాలను చూడండి, రష్యా, యూకే, ఫ్రాన్స్. మన జీడిపి ముందు వీళ్ళు నిలబడగలరా? కుదురుతుందా? సో జరగదు కదా. అంటే ఏంటి, అమెరికా, చైనా తర్వాత మనమే అక్కడ ఉండాలి, తరువాతే రష్యా, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు. ఇదే నిజము. సో G4లో ఇదే జరుగుతుంది. జర్మనీలో మనం ఇదే మాట్లాడుతున్నాం. మన అందరికీ కూడా పర్మనెంట్ మెంబర్స్గా స్థానాలు ఉండాలి అక్కడ, అప్పుడే మీకు యునైటెడ్ నేషన్స్ ఉంటుంది. లేకపోతే అందరూ బ్రిక్స్లో కలిసి ప్యారలల్ పవర్ అనే దాన్ని తీసుకువద్దాము. ఇంత పెద్ద, అందుకే అంటున్నారు ఈ మీటింగ్ అనేది వరల్డ్ యొక్క డిప్లొమాటిక్ కండిషన్స్ను మార్చేవచ్చు, పొలిటికల్ డైమెన్షన్స్ను మార్చేవచ్చు అని వీళ్ళు చెప్తున్నప్పుడు వాస్తవాలు మనం చూసాం. ఇప్పుడు మీరు ఓటింగ్ పెట్టారండి యూఎన్లో, చూడండి ఓటింగ్ పెట్టినప్పుడు మొన్న చైనా వాడు ఏం మాట్లాడుతున్నాడు, భారత్కి ఖచ్చితంగా పర్మనెంట్ సీటు ఇవ్వాలి. యూకే వాడితో మనకు FTA ఉంది, వాడు మనకే సపోర్టుగా నిలబడతాడు. ఫ్రాన్స్ అయితే ఓపెన్గా మా జూనియర్ పార్ట్నర్ అంటున్నాం మనం, ఫ్రాన్స్ భారత్ యొక్క జూనియర్ పార్ట్నర్. ఇక రష్యా వాళ్ళంటే ఒక రెడ్ కార్పెట్ వేస్తారు, రండి బాబు మీరే ఉండాలి అంటారు. అమెరికా వాడు ఆపినా ఈ 4 దేశాలు కూడా భారత్కి సపోర్టుగా ఉంటారు. చచ్చినట్టు అమెరికా వాడు కూడా మనకు ఓటింగ్ వేసి, అంటే జర్మనీయో, జపానో, బ్రెజిలో పక్కన పెట్టండి, భారత్కి యుఎన్లో పర్మనెంట్ సీటు ఇవ్వాలి అనేది 100% నిజం. ఇది జరిగే తీరుతుందండి, దీనిని ఎవడు ఆపలేడు. కాబట్టే G4 అనబడే ఈ మీటింగ్ మునీచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో చాలా చాలా కీలకమని చెప్పి అందరూ భావిస్తున్నారు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.